ఫ్యాటీ లివర్ ఈ రోజున అడల్ట్స్లో ఆల్మోస్ట్ 80% మందికి ఉండే సమస్య అది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. మామూలుగా మందు తాగితే వచ్చే ఫ్యాటీ లివర్ కాకుండా మందు తాగకుండా కూడా లివరు ఇబ్బంది పడే పరిస్థితి. ఇదేంటంటే బై బేసిక్ డెఫినేషను మనం లివర్ కనుక దాని బరువు కంటే ఒక 5% కంటే ఎక్కువ పెరిగిన సందర్భం, అంటే అది కారణాలు మోడర్న్ మెడిసిన్ కోణాలు వేరుగా ఉంటుంది. అలా పెరిగిన సందర్భంలో దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఈ ఫ్యాటీ లివరు దీర్ఘకాలంలో ఇబ్బంది పెడుతుంది. అది ఎంత లేదన్నా లివరు సక్రమంగా పనిచేయని వ్యవస్థ ఉంటుంది, అంతే కదా. ఒక ఇన్ఫెక్షన్ వచ్చి వాపు వచ్చిన లివర్కి మామూలుగా ఉండే హెల్తీ లివర్కి తేడా ఉంటుంది. లివర్ అనేది మన శరీరంలో అతిపెద్ద ఆర్గాన్, అత్యంత కీలకమైన ఆర్గాన్, అత్యంత ఎక్కువ ప్రాసెసింగ్ పనులు చేసే పెద్ద ఆర్గాన్. కాబట్టి దాన్ని మనం సక్రమంగా కాపాడుకుంటేనే శరీరంలో ఉండే మెటబాలిక్ కండిషన్స్ అన్నీ అద్భుతంగా పనిచేయడానికి అది మనకు దోహదపడుతుంది. సో లివర్ని ప్రొటెక్ట్ చేసుకుని ఫ్యాటీ లివర్ దూరం చేసుకుంటూ ఎలా మోడర్న్ మెడిసిన్లో ఏం జరుగుతుందంటే, ఫ్యాటీ లివర్ అంటే కొన్ని మందులు ఇస్తున్నారు. ఈ మందులతో అది ఎప్పటికీ పరిష్కారం కాదు. ఒకసారి ఫ్యాటీ లివర్ వస్తే జీవితంలో తగ్గే పరిస్థితి లేదు. కానీ మన డైట్తో సింపుల్గా అవలేలగా ఫ్యాటీ లివరు చాలా సింపుల్గా తగ్గిపోతుంది. నిజానికి చాలా సింపుల్ సిద్ధాంతం ఏంటంటే, పెద్ద సైన్స్ రాకెట్ సైన్స్ ఏమి లేదు దీని వెనకమాల. ఫ్యాటీ లివర్ ఎప్పుడు ఉంటుందంటే, కొన్ని దశాబ్దాల క్రితం పుట్టిన ఒక తప్పుడు సిద్ధాంతం, కొలెస్ట్రాల్ గుండె జబ్బు కారణమవుతున్న సిద్ధాంతాన్ని చూపించి ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది కాబట్టి ఫ్యాట్ మానిపించండి అని మన చేత ఫ్యాట్, ముఖ్యంగా ఘీ లాంటివన్నీ ఎప్పుడైతే మానిపించారో, మన మెనూలోంచి తీసేశారో, అప్పటి నుంచి కూడా ఫ్యాట్ అనేది స్కేర్సిటీ అయింది. నిజానికి శరీరానికి ఎసెన్షియల్ పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో కావాల్సింది ఫ్యాటీ యాసిడ్స్, ఎమినో యాసిడ్స్ ఇలాంటివి అయినప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ ఏమాత్రం మీరు ఫ్యాట్ ఇవ్వనప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా తక్కువ అందే పరిస్థితి ఉంది. సో ఇక్కడ మీకు లివర్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. లివర్ అనేది మన శరీరంలో అతిపెద్ద ఆర్గాన్. దీనికి కొన్ని ముఖ్యమైన విధులు ఉన్నాయి. మిగిలిన ఆర్గాన్లు ఏమీ చేయలేని ఒక ముఖ్యమైన విధి ఏంటంటే, ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఏదైనా సరే డెఫిసిట్ ఉన్నప్పుడు ఆ డెఫిసిట్ని అది స్టోర్ చేసి తగిన విధంగా ఉన్నప్పుడు అందిస్తుంది. ఉదాహరణకి మనం ఇప్పుడు రెగ్యులర్గా గ్లూకోజ్ తీసుకుంటాం. ఇప్పుడు మనం టీవీ చూస్తున్న, వీడియో చూస్తున్న మీరు, నేను అందరం. ఇప్పుడు నేను ఎప్పుడో తిన్నాను, ఒక 8 గంటల క్రితం తిన్నాను, మధ్యలో ఏమి తినలేదు. ఇప్పుడు నేను ఏ ఎనర్జీతో మాట్లాడుతున్నాను? నేను తిన్న ఇడ్లీ అది 4 గంటల లోపే అరిగిపోయింది, 4 అవర్స్ లోపే అరిగిపోయింది. కానీ ఇప్పుడు నేను స్టిల్ ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నానంటే ఎలా నేను మాట్లాడుతున్నాను? ఏం జరుగుతుందంటే, మన లివర్లో గ్లైకోజన్ అనే ఒక రిజర్వ్ ఉంటుంది. ఆ రిజర్వ్లో ఇప్పుడు మనం తిన్న గ్లూకోజు ఇన్స్టెంట్గా ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లాగా దాంట్లో డిపాజిట్ అవుతుంది ఫస్ట్. దీని నుంచి ఇప్పుడు నేను వాడుతున్నాను. ఈ గ్లైకోజన్ రిజర్వ్ని రిలీజ్ చేయడం ద్వారా వాడతాను. రేపు నేను మళ్ళీ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు మొదటి గ్లైకోజన్ రిజర్వ్ నిండుతుంది, ఆ తర్వాత మిగతా శరీరానికి అందరికీ అలా జరుగుతుంది. సో ఈ గ్లైకోజ్ రిజర్వ్ను టెంపరీ బఫర్ కింద వాడుకుంటాం. లివర్ అలా స్టోర్ చేస్తుంది. అలానే విటమిన్ ఏడీకను కూడా లివర్ స్టోర్ చేసి మన శరీరంలో వాటి నీడ్ ఉన్నప్పుడు అందిస్తుంది. అలాగే ఈ విధుల్లో భాగంగానే ఇది ఫ్యాట్ని కూడా స్టోర్ చేస్తుంది. ఎందుకు స్టోర్ చేస్తుంది? ఎందుకు లివరు ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫ్యాట్ని ఎప్పుడు స్టోర్ చేస్తుందంటే, ఎప్పుడైతే మీరు మనిషికి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అందే ఆహార పదార్థాలు మీరు తీసుకుపోవటం ద్వారా మీ దగ్గర ఫ్యాటీ యాసిడ్ డెఫిసిట్ ఏర్పడే సిచ్యువేషన్ ఉందో, ఆ సిచ్యువేషన్లో లివరు ప్రొటెక్టివ్ మెకానిజంలో భాగంగా అది ఫ్యాట్ని దాయటం మొదలు పెడుతుంది. అలా దాయిగా అది ఫ్యాటు ఆ బరువు శరీరంలో 5% కంటే ఎక్కువైనప్పుడు, అది మనం అంటే టోటల్ లివర్ బరువులో 5% కంటే ఎక్కువైనప్పుడు దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ రాగానే మనం ముందు డాక్టర్ని సంప్రదించగానే డాక్టర్ గారు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఎక్కడో ఫ్యాట్ తింటున్నట్టున్నారు, అంటే ఫ్యాట్ తింటే ఫ్యాటీ లివర్ వస్తుందనే తప్పు అభిప్రాయం సమాజంలో ఉంది. ఏమంటారంటే డాక్టర్ గారు, మీరు ఫ్యాట్ ఎక్కడో తింటున్నారు, మానేయండి అంటారు. వీళ్ళు ఫ్యాట్ అంతా మానేస్తారు, ఎక్కడో వేస్తున్న ఫ్యాట్ కూడా మానేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నెక్స్ట్ గ్రేడ్ 1 కాస్త గ్రేడ్ 2 అవుతుంది. ఇంకా ఎక్కడో తింటున్నావు చూడు ఫ్యాట్ అంటే, అసలు ఆ కొంచెం ఉండే ఫ్యాట్ కూడా కంప్లీట్ తీసేసిన తర్వాత చూస్తే అది ఫ్యాట్ గ్రేడ్ 3కి వెళ్తుంది. ఏంటి మెకానిజం అంటే, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం, ట్యాప్ వాటర్ వస్తుంది. ఇప్పుడు వాష్రూమ్లో కానీ ఎక్కడైనా మనం ట్యాప్ వాటర్ ఉపయోగిస్తాం. ట్యాప్ వాటర్ 24 అవర్స్ మనకు వస్తాయింది, ఇప్పుడు ఇబ్బంది లేదు. సడన్గా గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ వచ్చింది, ఈ రోజు నుంచి 2 అవర్సే వాటర్ వస్తుంది, మిగిలిన టైంలో ఉండదు అని. 22 గంటలు ఉండదు, కట్ వాటర్ ఓన్లీ 2 అవర్స్ అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాం? మనం వాటర్ని స్టోర్ చేస్తాం. ఒక టబ్బులు తీసుకొచ్చి ఆ టబ్బుల నిండా వాటర్ నింపి సేఫ్టీగా ఉంచుకుంటాం. ఎప్పుడైతే డెఫిసిట్ అని చెప్పామో అప్పుడు మనం స్టోర్ చేయడం మొదలు పెడతాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత గవర్నమెంట్ 2 గంటలు కాదు,
ఇక నుంచి నేను గంట ఇస్తానని చెబుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకో 2 టిన్నులు ఎక్కువ కొని దాయటం మొదలు పెడతాం. సో ఎంత డెఫిసిట్ మనకు అక్కడ ఒరిజినల్ సోర్స్ నుంచి కట్ అయితే సేఫ్టీ మెకానిజంలో భాగంగా మనం ఎక్కువగా దాస్తాం. అదే ఎప్పుడైతే గవర్నమెంటు లేదు ఫ్రీగా 24 hours వాటర్ ఇస్తున్నాం ప్రాబ్లం సాల్వ్ అని చెప్తే స్టోరేజ్ పాయింట్లు మొత్తం తీసేస్తాం. సేమ్ ఇదే కాన్సెప్ట్. లివర్కి ఎప్పుడైతే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే మనకు అందనప్పుడు మీరు ఇవ్వలేదో అది దాయటం మొదలుపెట్టింది. మీరేం చేస్తారు, ఇంకా ఫ్యాట్ కట్ చేసిన కొద్దీ అది ఇంకా దాయటం మొదలుపెట్టి ఫ్యాట్ లివర్ గ్రేడ్ 1 కాస్త గ్రేడ్ 2కి వెళ్ళటం, ఆ లివర్ సైజు 20 సెంటీమీటర్ల వరకు కూడా పెరగటం, ఇవన్నీ ఇది గ్రేడ్ 3లో జరుగుతుంది. అంటే 11-12 ఉండాల్సింది డబుల్ అయిందంటే దాని విధులు నిర్వర్తిస్తుంది. తద్వారా అది భవిష్యత్తులో లివర్ సిరోసిస్ లాంటి దారితీయటం, ఇతర ప్రాబ్లం దారితీయటం, క్యాన్సర్లకు కూడా దారితీయటం, అలానే చాలా డ్యామేజ్కి క్రానిక్ లివర్ డిసీజ్ లాంటి వాటి దారితీసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి ఎక్కడ సొల్యూషన్ లేదు. దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే, ఇందాక గమనించారు కదా, మీరు ఎప్పుడైతే డెఫిసిట్ ఉందో అప్పుడు దాచారు. ఎప్పుడైతే 24 hours సప్లై పుష్కలంగా ఉందో మీకు, అప్పుడు మీరు దాన్ని దాయటం ఆపేస్తారు, స్టోర్ చేయటం. సో డైరెక్ట్ ట్యాప్ వాటరే స్టోర్ చేయటం ఆపేస్తారు. సేమ్ కాన్సెప్ట్. మీరు ఇన్నాళ్ళు ఫ్యాట్ ఇవ్వలేదు కాబట్టి మీ లివర్ సేఫ్టీ మెకానిజంలో భాగంగా మీ ఫ్యాట్ని స్టోర్ చేస్తాయి. మీరు ఎప్పుడైతే ఫ్యాట్ని ధారాళంగా అందించారో ఇంకా దాయాల్సిన పని ఉంది, లివర్కి చక్కగా ఫ్రీగా రిలీజ్ చేసేస్తుంది. అలా ఫ్యాట్ లివర్ తగ్గిపోతుంది. వీఆర్కే పిఎంఎఫ్ డైట్ అంటే మీకు ఫ్యాట్ పుష్కలంగా ఓన్లీ ఫ్యాటే ఉంటుంది. ఇంతకుముందు ఫ్యాట్ ఇంత వేసుకునే సిచ్యువేషన్ 0 నుంచి ఫ్యాట్తోనే బతికే ఆహారం, అంటే మెయిన్ స్ట్రీమ్ ఆహారమే ఫ్యాట్ అయ్యే సిచ్యువేషన్ కాబట్టి ఫ్యాట్ లివర్ చేతితో తీసినట్టు పోతుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ముంబై లాంటి మహానగరంలో మీరు జాబ్ చేస్తున్నారనుకోండి. మీ పాలు పళ్ళు మీరు కొనుక్కొచ్చి నిల్వ ఉండటం కోసం మీరు ఫ్రిడ్జ్ని తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? బయట టెంపరేచరు మీకు 40-30 ఉంటుంది, 30 నుంచి 40 మధ్యలో. కానీ ఇది 15 degrees ఉంటే కానీ కూరగాయలు పళ్ళు నిల్వ ఉన్న కండిషన్ ఉంటుంది. కాబట్టి ఆర్టిఫిషియల్గా అలా ఉండేటట్టు క్రియేట్ చేసిన ఒక బాక్స్ రిఫ్రిజిరేటర్ని మనం తెచ్చుకుని అందులో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి మంచుకొండలోకి కాశ్మీర్లోకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. మంచుకొండలోకి మీరు ఫ్రిడ్జ్ అవసరం ఉందా? లేదు. ఎందుకని? మీరుందే ఫ్రిడ్జ్లో కాబట్టి 10 degrees ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు ఉన్నదే ఫ్రిడ్జ్లో అయినప్పుడు మీరు ప్రత్యేకంగా ఫ్రిడ్జ్ కొంటాం ఎందుకు? బొంబాయిలో ఎందుకు దాశారంటే మీకు అక్కడ టెంపరేచర్ బయట ఎక్కువ ఉంది కాబట్టి టెంపరీగా ఒక బాక్స్లో మీరు తక్కువ ఉండేదానికోసం మీరు ఒక స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేశారు ఫ్రిడ్జ్ అనే పేరుతో. కాశ్మీర్ వెళ్తే స్టోర్ చేయాల్సిన అవసరం లేదుగా. స్టోర్ చేయాల్సిన అవసరం లేనప్పుడు బయట పెట్టుకుని సరిపోతుంది కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు లేదు? ప్లెంటీ ఆఫ్ అందుబాటులో ఉన్నప్పుడు. సేమ్ ఎనాలజీలో మీరు ఎప్పుడైతే ఫ్యాట్ని ఫుల్గా మీరు అందుబాటులో ఉంచుతారో ఫ్యాట్ లెవెల్ చిటికేసినట్టు మాయమైపోతుంది. 20 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు ఉండే కాస్త 10కి 11కి వచ్చేయటం, ఫ్యాటీ లివర్ కంప్లీట్ మాయమవటం అనేది మీకు ఇక్కడ కొన్ని టెస్ట్ మోడల్స్ ఇస్తాను, మీరు చూడొచ్చు. అత్యంత సింప్లెస్ట్ వే ఈ ప్రపంచంలో ఫ్యాటీ లివర్ తగ్గడానికి వీఆర్కే పిఎంఎఫ్ డైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.